ఇలా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో పురుగులన్నం కలకలం రేపుతుంది. ఇక సుమారు 600 మందికి విద్యార్థినుల కోసం వండిన 80 కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పురుగులు రావడంతో తినకుండానే క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారు. అయితే గత 3 రోజులుగా హాస్టల్లో వండుతున్న వాటిలో పురుగులు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్తున్నారు. కానీ ఈ విషయంపై ప్రిన్సిపల్ మాత్రం పురుగులు వచ్చిన మాట వాస్తవమే, కానీ మళ్ళీ విద్యార్థులకు అల్పాహారం సిద్ధం చేస్తున్నామని అంటున్నారు ప్రిన్సిపల్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో పురుగులన్నం కలకలం రేపుతుంది. దాదాపు 600 మంది విద్యార్థినుల కోసం వండిన 80 కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి నుంచి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఆ వంట వాళ్ళని ఏమన్నా మార్చే ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఘటన ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నారోడ్డుకు సంబంధించినటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్రమైనటువంటి అసౌకర్యం గురవుతా ఉన్నారు. గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించి అక్కడ 600 మంది విద్యార్థులను పైగా విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఉదయం కిచిడి అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు తినకుండా క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళి చదువు అంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి క్లాస్ తిన్నటువంటి నేపథ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపించింది. అయితే పురుగులు వచ్చిన మాట వాస్తవమేనే విద్యార్థులు ఆహారానికి సంబంధించి సిద్ధం చేస్తున్న సందర్భంలో గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి అని దాని వాస్తవానికి అక్కడ ప్రిన్సిపల్ అంగీకరించి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం జరగకుండా మేము భోజనం వండి పెడతామని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినట్టుగా ప్రిన్సిపల్ కి సంబంధించి మీడియా దృష్టికి వచ్చారు. అదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించి అంటే గతం నుంచి కూడా ఎంతో కాలంగా ఉన్నటువంటి పాతకాలంలో నిర్మించినటువంటి హాస్టల్ అది. నిర్మించిన హాస్టల్కి సంబంధించి తీవ్ర అసౌకర్యాలతో పాటు ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులకి ఇప్పటికే పిఓ ఆఫీస్ అంటే ఐటీడీఏ పిఓ ఆఫీస్ కి కూతవేట దూరంలో ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో కూడా పిఓ సందర్శించి అనేక సందర్భాల్లో కూడా అక్కడ ఆహారానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తల గురించి చెప్పినప్పటికీ కనీసం అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ పర్యవేక్షకులు కానీ కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి తీవ్ర ఆరోపణలు మాత్రం అక్కడ ఆ గురుకుల పాఠశాల మీద వస్తా ఉన్నాయి. విద్యార్థులకు రోజువారీగా కిచిడి అన్నానికి సంబంధించి 80 కేజీల కిచిడి అన్నంలో రోజు పురుగులు రావడం అంటే నిన్న వచ్చింది, ఈ రోజు వచ్చింది. నిన్న కూడా విద్యార్థులు కూడా అర్ధాకలితో ఉన్నారని చెప్పేసినటువంటిది కూడా అక్కడ ప్రధానంగా విద్యార్థుల వైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. కానీ అధికారులు ఎవరు పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రోజుల జరుగుతున్నా కానీ అధికారులు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఈ వార్తని గుట్టు చప్పుడుగా కాకుండా అంతే ఉంచారా, లేదంటే ఏం జరుగుతుంది అసలు? అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు సంబంధించిన సమస్య అక్కడికి విద్యార్థి సంఘాలు ఎలో చేయకోకుండా అధికారులు జీవోలు విడుదల చేయడంతో ఇలాంటి గుట్టు చప్పుడు కాకుండా ఇట్లాంటి లోపాయకారికంగా ఇలాంటి తప్పుదాయాలు బయటపడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే పైపైన గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పురుగులన్నం అనేటువంటిది ప్రధానంగా సహజమైపోయినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. పైన మేడిపండు విధంగా గురుకుల పాఠశాలలు ఉన్నాయని చెప్పేసినటువంటి విద్యార్థి సంఘం మరోవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఇలాంటి బయట రాకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మీడియాను కూడా లోపల కూడా ఎలో చేయకుండా ఉండేందుకోసం కూడా అక్కడ అధికారులు ప్రధానంగా ఉన్నటువంటి గిరిజన సంక్షేమ అధికారులు అక్కడ ఆ రకమైన ప్రయత్నం చేయడంతో ఈ బయటికి రావట్లేదు. ఇది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పిఓ పరిధిలో అంటే పిఓకు అత్యంత కూతవేట దూరంలో ఉన్నటువంటి హాస్టల్లో ఇట్లాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఇంకా మారుమూల ప్రాంతంలో ఇట్లాంటి వాతావరణం ఉందనే అంశం గురించి కూడా చర్చిస్తే మరింత
బలమైనటువంటి ఇక్కడ లాంటి డొల్లా బయటపడే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గురుకులాన్ని బాగు చేయాలని చెప్పేసి మరోవైపు ప్రయత్నం చేస్తా ఉంటే గురుకులాల్లో పురుగులను వడ్డిస్తూ ఈరోజు పర్యవేక్షకులు మా తీవ్రమైనటువంటి విద్యార్థులకి కొసరుగా టిఫిన్స్ పెడుతూ కొసరుగా ఐటమ్స్ తోటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. ఎవరు రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మళ్ళీ ఇబ్బందిగా మనకి